హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్లి పందిరిలో దాగిన నిజం పార్ట్ 4. ఇక కథలోకి వెళితే అందులో ఒక అందమైన కాఫీ మగ్ ఉంది. ఆ మగ్ మీద ఇద్దరి ఫోటో ప్రింట్ చేసి ఉంది. అందులో ఉన్నది కార్తిక్ మరియు మాయా. ఇద్దరు చాలా సంతోషంగా నవ్వుతూ దిగిన సెల్ఫీ అది. ఆ ఫోటో కింద పెద్ద అక్షరాలతో బెస్ట్ బడ్డీస్ ఫర్ ఎవర్, కార్తిక్ అండ్ మాయా అని రాసి ఉంది. మగ్ చూడగానే వెన్నెల ముఖంలో ఒక ఆశ్చర్యం, చిన్న గందరగోళం కనిపించాయి. కార్తిక్ గారు, మాయ గారు ఇంత క్లోజ్ ఫ్రెండ్సా? నాకు ఈ విషయం ఆయన ఎప్పుడు చెప్పనే లేదే. బెస్ట్ బడ్డీస్ అని రాసి ఉంది. ఇందాక ఆఫీస్లో మాయా గారు కూడా ఏమీ తెలియనట్లుగా చాలా ఫార్మల్గా మాట్లాడారు కదా. మరి ఈ మగ్గేంటి? వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే నా దగ్గర ఈ విషయం ఎందుకు దాచినట్లు అని ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. సరిగ్గా అప్పుడే నిద్రలేచి హయ్య ఆవలించుకుంటూ బయటకు వచ్చాడు కార్తీక్. సోఫాలో కూర్చొని వెన్నెల ఆ మగ్ని తదేకంగా చూడడం గమనించాడు. కార్తీక్ గుండె ఒక్కసారిగా జారిపోయినట్లు అయ్యింది. నిద్రమత్తు అంతా క్షణాల్లో ఆవిరైపోయింది. ఆ మగ్ మాయ తన పుట్టినరోజుకు గిఫ్ట్గా ఇచ్చింది. దాన్ని తను పాత సామాన్లలో పడేశాడు. ఇప్పుడు అది వెన్నెల చేతికి ఎలా చిక్కింది? కార్తీక్కి చెమటలు పడుతున్నాయి. ఏమీ తెలియనట్లుగా నెమ్మదిగా నడుచుకుంటూ వెన్నెల దగ్గరికి వచ్చాడు. ఏంటి వెన్నెల, ఉదయాన్నే పాత సామాన్లు అన్నీ బయటకు తీసావా? ఎందుకు అవన్నీ ఇప్పుడే సర్దడం అని కంగారును కప్పిపుచ్చుకుంటూ అడిగాడు. వెన్నెల తలెత్తి కార్తీక్ వైపు చూసింది. ఆమె ముఖంలో కోపం లేదు, కానీ ఒక చిన్న ప్రశ్నార్థకం ఉంది. కార్తిక్ గారు, ఈ మగ్గేంటి? ఇందులో మీరు మాయాగారు ఉన్నారు. కింద బెస్ట్ బడ్డీస్ అని ఉంది. మీరు ఆమె బెస్ట్ ఫ్రెండ్సా అని సూటిగా అడిగింది. కార్తిక్ గొంతు ఎండిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి? నిజం చెబితే ఇన్నాళ్ళు ఎందుకు దాచావు అని అడుగుతుంది. ఒకవేళ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే పెళ్లి పనుల్లో తను ఎందుకు అంత దూరంగా ఉంది అన్న డౌట్ వస్తుంది. అది ఒక పాత మగ్ వెన్నెల. నేను ఆఫీస్లో జాయిన్ అయిన కొత్తలో మా ఇద్దరిని ఒకే ప్రాజెక్ట్లో వేశారు. అప్పుడు ఇద్దరం కలిసి చాలా కష్టపడి ప్రాజెక్ట్ సక్సెస్ చేశాము. దానికి అప్రిషియేషన్గా మా టీం లీడర్ అందరికీ ఇలాంటి కస్టమైజ్ మగ్స్ ఇచ్చారు. మేం మంచి కొలీగ్స్, అందుకే బెస్ట్ బడ్డీస్ అని ఊరికే ప్రింట్ చేయించారు అని వెంటనే ఒక పెద్ద అబద్ధం అల్లేశాడు కార్తీక్. వెన్నెల ఆ మగ్ని మళ్ళీ చూస్తూ, అవునా, నాకు మాయాగారు బెస్ట్ ఫ్రెండ్ ఏమో నాకెందుకు చెప్పలేదు అనిపించింది. అయినా ఇంత మంచి ఫ్రెండ్ని మీరెందుకు దూరం పెట్టారండి? పెళ్ళిలో కూడా పాపం ఆవిడ వంటల దగ్గరే ఉండిపోయారు. మీరు కనీసం సరిగ్గా మాట్లాడను లేదు. ఆ రోజు ఆఫీస్లో కలిసినప్పుడు కూడా మీరిద్దరూ ఏదో కొత్త వాళ్ళలా మాట్లాడుకున్నారు అంది. అలాగేం లేదు వెన్నెల, తను కొంచెం రిజర్వ్గా ఉంటుంది. పని పట్ల చాలా డెడికేషన్ చూపిస్తుంది. అందుకే పర్సనల్ లైఫ్ని అంతగా కలపదు. అయినా గతం గురించి ఇప్పుడు ఎందుకులే. ఆ మగ్ అలా పక్కన పెట్టు, నేను బ్రష్ చేసుకుని వస్తాను అంటూ అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కార్తీక్. కానీ వెన్నెల మనసులో ఒక కొత్త ఆలోచన మొదలయ్యింది. ఆగండి కార్తిక్ గారు, మీరు ఎలాగైనా చెప్పండి. ఈ మగ్ చూశాక నాకు ఒక విషయం అర్థమైంది. మీరు ఆఫీస్లో అడుగుపెట్టిన కొత్తలో మీకు సపోర్ట్గా నిలబడిన కొలీగ్ ఆమె. ఇంత మంచి ఫ్రెండ్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు ఆదివారం కదా, మీరు ఇంట్లోనే ఉంటారు. నేను ఇప్పుడే మాయాగారికి కాల్ చేస్తాను. ఈరోజు మధ్యాహ్నం ఆమెను మన ఇంటికి లంచ్కి పిలుద్దాం అని ఎంతో ఉత్సాహంగా చెప్పింది వెన్నెల. కార్తీక్కి గుండె ఆగినంత పనైంది. వద్దు వెన్నెల అని అనుకోకుండా గట్టిగా అరిచాడు. వెన్నెల ఉలిక్కిపడింది. ఏమైందండి, ఎందుకు అలా అరుస్తున్నారు అని కంగారుగా అడిగింది. కార్తిక్ తన తప్పు తెలుసుకొని వెంటనే వాయిస్ తగ్గించాడు. సారీ వెన్నెల, నేను అరవలేదు. నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఆదివారం కదా, తను రెస్ట్ తీసుకుంటుందేమో. అసలే ప్రాజెక్ట్ టెన్షన్లో ఉన్నానని మొన్న ఆఫీస్లో చెప్పింది కదా. ఇప్పుడు మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు? మనల్ని కాదనలేక బలవంతంగా వస్తుంది. పాపం తనకెందుకు ఇబ్బంది అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అదేం కాదు కార్తిక్ గారు, మీరు మరీ మొహమాట పడుతున్నారు. నేను ఒక ఆడపిల్లగా ఫోన్ చేసి ఆత్మీయంగా పిలుస్తాను కదా, ఖచ్చితంగా వస్తారు. అసలు
అసలు సిటీలో మనకి తెలిసిన వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఒక ఫ్రెండ్ని ఇంటికి పిలుచుకొని సరదాగా మాట్లాడితే తప్పేముంది? మీరు ఆవిడ నెంబర్ ఇవ్వండి, నేనే మాట్లాడతాను అని పట్టుబట్టింది వెన్నెల. కార్తీక్కి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వెన్నెల మనసులో ఏ రకమైన అనుమానం లేదు. కేవలం ఒక స్వచ్ఛమైన స్నేహభావంతో ఆమె మాయను పిలవాలనుకుంటుంది. కానీ మాయ పరిస్థితి ఏంటి? తనని మళ్ళీ తమ జంట ముందు నిలబెట్టడం ఆమెకు ఎంత నరకంగా ఉంటుందో కార్తీక్కి తెలుసు. అలాగని ఇప్పుడు వెన్నెలకు నెంబర్ ఇవ్వడంటే ఖచ్చితంగా అనుమానం వస్తుంది. వెన్నెల, ప్లీజ్ అర్థం చేసుకో, నేను చెప్పేది విను అని కార్తీక్ బతిమలాడుతున్నాడు. నేనేం విననండి. మీరు ఆ మగ్ చూడగానే కంగారు పడుతున్నారని నాకు అర్థమైంది. బహుశా మీ ఇద్దరి మధ్య ఏదైనా చిన్న గొడవ జరిగిందేమో. ఈ గోల వల్ల మీరు ఆమెను పిలవడం లేదేమో. కానీ స్నేహంలో ఈ అలకలు మంచివి కావు. మీరిద్దరూ మళ్ళీ పాత బెస్ట్ ఫ్రెండ్స్లా కలిసిపోవాలి. ఇప్పుడే మీరు ఆమెకు కాల్ కలపండి అంటూ కార్తీక్ ఫోన్ తీసుకొని అతని చేతికి ఇచ్చింది వెన్నెల. కార్తీక్ నిస్సహాయంగా ఫోన్ తీసుకున్నాడు. తను ఇప్పుడు కాల్ చేయకపోతే వెన్నెల మరింతగా ఆలోచిస్తుంది. మనసులో మాయను క్షమించమని వేడుకుంటూ ఫోన్ కాంటాక్ట్స్ ఓపెన్ చేశాడు. మాయ నెంబర్ డయల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతుంది. కార్తీక్ హార్ట్ బీట్ ఏనుగు నడకలా మోగుతుంది. 2 రింగ్స్ తర్వాత మాయ ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో కార్తీక్ అని అడిగింది మాయ నిద్రమత్తుగా. కార్తీక్ ఏమీ మాట్లాడేలోపే వెన్నెల ఫోన్ లాక్కొని స్పీకర్లో పెట్టింది. హలో మాయ గారు, గుడ్ మార్నింగ్, నేను వెన్నెలను మాట్లాడుతున్నాను అని ఉత్సాహంగా పలకరించింది. అవతల వైపు నుండి ఒక క్షణం పూర్తిగా నిశ్శబ్దం. మాయ ఉలిక్కిపడి నిద్రలేచింది. కార్తీక్ భార్య తనకు ఉదయాన్నే కాల్ చేయడం ఏంటో ఆమెకు అర్థం కాలేదు. గుడ్ మార్నింగ్ వెన్నెల, ఏంటి పొద్దున్నే కాల్ చేశారు? అంతా ఓకే కదా? కార్తీక్ బాగున్నాడా అని కంగారుగా అడిగింది మాయ. మేం చాలా బాగున్నామండి. మీతో ఒక విషయం చెప్పాలి. ఇప్పుడే ఇల్లు సర్దుతుంటే కార్తీక్ గారి పాత వస్తువుల్లో ఒక కాఫీ మగ్ దొరికింది. అందులో మీ ఇద్దరి ఫోటో ఉంది. బెస్ట్ బడ్డీస్ అని రాసి ఉంది. మీరు కార్తీక్ గారికి అంత క్లోజ్ ఫ్రెండ్ అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను అంది వెన్నెల నవ్వుతూ. ఆ మాట వినగానే మాయ గుండె ఆగిపోయినట్లు అయింది. తను ఎంతో ప్రేమతో కార్తీక్కి ఇచ్చిన గిఫ్ట్ అది ఇప్పుడు వెన్నెల చేతిలో ఉంది. మాయకి ఊపిరి ఆడటం లేదు. కార్తీక్ ఏం సమాధానం చెప్పాడో తెలియక ఆమె గొంతు వణుకుతుంది. అవును మాయగారు, ఇంత బెస్ట్ ఫ్రెండ్ని మేం పెళ్లిలో సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయాం. అందుకే ఆ తప్పు సరిదిద్దుకోవాలని ఫోన్ చేశాను. ఈరోజు ఆదివారం కదా, మీరు ఖచ్చితంగా మా ఇంటికి లంచ్కి రావాలి. నేను మీకు ఇష్టమైన వంటలు చేసి పెడతాను. కార్తీక్ గారు కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ కాదనకండి అని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది వెన్నెల. కార్తీక్ కళ్ళు మూసుకొని తల పట్టుకున్నాడు. మాయ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో, కోపంతో నిజం ఏమైనా చెప్పేస్తుందో అని భయంతో ప్రాణాలు వదులుతున్నాడు. స్పీకర్లో నుండి మాయ వాయిస్ కోసం ముగ్గురి మధ్య ఒక భయంకరమైన మౌనం ఆవరించి ఉంది. స్పీకర్ ఆన్ చేసి ఉన్న ఫోన్ నుండి ఏ శబ్దము రావడం లేదు. ఆ నిశ్శబ్దం కార్తీక్ పాలిట ఒక ఆటం బాంబు పేలడానికి ముందు ఉండే నిశ్శబ్దంలా అనిపిస్తుంది. వెన్నెల తన అమాయకమైన ఆహ్వానంతో మాయను ఈరోజు లంచ్కి రమ్మని అడిగింది. మాయ ఏ క్షణంలో ఎలా రియాక్ట్ అవుతుందో, కోపంతో ఆ రాత్రి జరిగిన నిజాన్ని వెన్నెల ముందు బట్టబయలు చేస్తుందేమో అన్న భయంతో కార్తీక్ గుండె ఆగిపోయినంత పనవుతోంది. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని ఫోన్ వైపే చూస్తున్నాడు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఫోన్లో నుండి మాయ వాయిస్ వినిపించింది. ఆమె గొంతులో వణుకును కప్పిపుచ్చుకుంటూ ఒక స్థిరమైన స్వరంతో మాట్లాడింది. వెన్నెల, థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను ఇంత ఆప్యాయంగా పిలవడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈరోజు నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది. బయటకు వెళ్ళాలి. మరోసారి ఖచ్చితంగా వస్తానులే అంది మాయ, వీలైనంత సున్నితంగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ. కార్తీక్కి ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యింది. అమ్మయ్య, మాయ చాలా మెచ్యూర్గా ఆలోచించింది. నా పరువు మరోసారి కాపాడింది అని మనసులో దేవుడికి దండం పెట్టుకున్నాడు.
కానీ వెన్నెల అంత త్వరగా వదిలిపెట్టే రకం కాదు. అదేంటండి మీరెలా మొహమాట పడితే ఎలా? మేం సిటీకి కొత్త. మాకంటూ ఇక్కడ ఎవ్వరూ లేరు. మీరు కార్తిక్ గారికి అంత బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా మొదటిసారి పిలిస్తే రానంటే నాకు చాలా బాధగా ఉంటుంది. మీ పర్సనల్ వర్క్ సాయంత్రం చూసుకోవచ్చు కదా. కేవలం భోజనం చేసి వెళ్ళండి చాలు. నేను మీకోసమే స్పెషల్గా వంట చేస్తున్నాను. మీరు రాకపోతే నేను కూడా ఈరోజు భోజనం చెయ్యను అంటూ ఒక చిన్న పిల్లలా అలిగింది వెన్నెల. ఆ మాటకు అవతల వైపు ఉన్న మాయ కరిగిపోయింది. ఒక మనిషి మీద ఏమాత్రం కుళ్ళు కల్మషం లేని వెన్నెల మనస్తత్వం ఆమెను కట్టిపడేసింది. వెన్నెల తన మీద చూపిస్తున్న ఆ స్వచ్ఛమైన ప్రేమ ముందు తను నో చెప్పలేకపోయింది. ఒకవేళ తను మరీ పట్టుబట్టి రానంటే బహుశా వెన్నెలకు నిజంగానే అనుమానం రావచ్చు, లేదా కార్తీక్ని నిలదీయవచ్చు అన్న ఆలోచన కూడా మాయా మనసులో మెదిలింది. ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి, సరే వెన్నెల, మీరు అంతలా అడుగుతుంటే నేను కాదనలేను. 1 కల్లా మీ ఇంటికి వస్తాను అని చెప్పింది మాయ. ఏ థ్యాంక్ యూ మాయ గారు, మేం ఎదురు చూస్తుంటాం, బాయ్ అంటూ సంతోషంగా ఫోన్ కట్ చేసింది వెన్నెల. ఫోన్ పక్కన పెట్టి కార్తిక్ వైపు చూసి, చూసారా కార్తిక్ గారు, కొంచెం ప్రేమగా అడిగితే ఎలా ఒప్పుకున్నారో. మీరు అనవసరంగా ఈగోకి పోయి దూరం పెడుతున్నారు. సరే నేను వెళ్ళి వంట పనులు మొదలు పెడతాను. మీరు కూడా త్వరగా బ్రష్ చేసి స్నానం చేయండి. నా బెస్ట్ ఫ్రెండ్ వస్తుందన్న హుషారులో ఇల్లు సర్దడంలో నాకు సహాయం చేయండి అంటూ చిరునవ్వులు చిందిస్తూ కిచెన్లోకి వెళ్ళిపోయింది వెన్నెల. కార్తిక్ అలాగే సోఫాలో శిలలా మిగిలిపోయాడు. వెన్నెల సంతోషం చూస్తుంటే ఒక పక్క ముచ్చటగా ఉంది. కానీ మాయ ఈ గడప తొక్కితే రాబోయే పరిణామాలు ఊహిస్తుంటే భయంగా ఉంది. తను ఎవరిని తన జీవితం నుండి శాశ్వతంగా దూరం పెట్టాలనుకున్నాడో అదే వ్యక్తిని తన భార్య ఎంతో ఆప్యాయంగా ఇంటికి అతిథిగా ఆహ్వానించడం విధి ఆడుతున్న వింత నాటకంలా అనిపించింది. ఇప్పుడు ఎలాగైనా ఈ మధ్యాహ్నం గడిచిపోతే చాలు అన్న ఉత్కంఠ అతనిలో మొదలైంది. కిచెన్లో వెన్నెల హడావిడి మామూలుగా లేదు. కార్తిక్ బెస్ట్ ఫ్రెండ్ వస్తుందని తన వంటతో ఆమెను మెప్పించాలని ఎన్నో రకాల వంటలు సిద్ధం చేస్తుంది. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, రైతా మరియు స్వీట్గా పాయసం, ఇలా ఒక చిన్న విందు భోజనాన్నే ప్లాన్ చేసింది. కార్తీక్ స్నానం చేసి వచ్చి వెన్నెలకు చిన్న చిన్న పనుల్లో సహాయం చేస్తున్నాడు. కానీ అతని మనసు మాత్రం ఇక్కడే లేదు. గడియారం ముళ్ళు కదులుతున్న కొద్దీ అతని గుండె దడ పెరుగుతుంది. మధ్యాహ్నం 1 అయింది. కాలింగ్ బెల్ మోగింది. ఆ శబ్దం కార్తిక్ చెవుల్లో పిడుగులా మోగింది. కార్తిక్ గారు, మాయగారు వచ్చినట్లున్నారు, వెళ్ళి తలుపు తీయండి అని కిచెన్లో నుండి కేక వేసింది వెన్నెల. కార్తిక్ నెమ్మదిగా బరువెక్కిన అడుగులతో వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా మాయ లేత నీలం రంగు కుర్తా చుడిదార్లో చాలా సింపుల్గా ఒక ప్రొఫెషనల్ ఉమెన్లా ఉంది. ఆమె ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించకుండా చాలా జాగ్రత్త పడింది. చేతిలో ఒక స్వీట్ బాక్స్ ఉంది. ఇద్దరి చూపులు కలిశాయి. కార్తిక్ కళ్ళల్లో అపరాధ భావం, భయం, మాయ కళ్ళల్లో ఒక రకమైన శూన్యం. హాయ్ కార్తిక్ అని మృదువుగా పలకరించింది మాయ. హాయ్ మాయ, రా లోపలికి రా అంటూ దారి ఇచ్చాడు కార్తిక్. మాయ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇల్లంతా కలియజూసింది. ప్రతి మూలన వెన్నెల చేతి స్పర్శ తెలుస్తుంది. సోఫా మీద ఉన్న కుషన్స్, టీవీ స్టాండ్ పక్కన ఉన్న చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్, గోడకు ఉన్న వాళ్ళిద్దరి పెళ్లి ఫోటో, ఇవన్నీ చూస్తుంటే మాయ మనసులో ఎక్కడో ఒక సన్నని నొప్పి. తను కలలు కన్న జీవితం ఇది. తను కార్తీక్తో పెంచుకోవాలనుకున్న ఇల్లు ఇది. కానీ ఇప్పుడు ఇక్కడ తను కేవలం ఒక అతిథి మాత్రమే. అప్పుడే కిచెన్లో నుండి చేతులు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది వెన్నెల. మాయను చూడగానే ఆమె ముఖం వెలిగిపోయింది. రండి మాయగారు, ప్లీజ్ కూర్చోండి, మా ఇల్లు ఎలా ఉంది అని అడిగింది ఎంతో ఆప్యాయంగా. మాయ నవ్వుతూ వెన్నెల చేతికి ఆ స్వీట్స్ బాక్స్ ఇచ్చి, ఇల్లు చాలా బాగుంది వెన్నెల, చాలా నీట్గా సర్ది పెట్టారు, ఇదిగో మీకు స్వీట్స్ తెచ్చాను అంది. అయ్యో మీరెందుకండి ఇవన్నీ తేవడం, అయినా థ్యాంక్ యూ,
మీరు కూర్చోండి, నేను కూల్ డ్రింక్ తీసుకువస్తాను అంటూ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది వెన్నెల. హాల్లో ఇప్పుడు కార్తీక్, మాయ ఇద్దరే ఉన్నారు. కార్తీక్ ఏమీ మాట్లాడలేక టీవీ ఆన్ చేసి ఏదో ఛానల్ మారుస్తున్నాడు. మాయ అతని వైపే చూస్తుంది. ఆ చూపును భరించలేక కార్తీక్ తలదించుకున్నాడు. వెన్నెల ట్రేలో కూల్ డ్రింక్స్ గ్లాసులు తీసుకువచ్చి టీపాయ్ మీద పెట్టి మాయ పక్కన సోఫాలో కూర్చుంది. ఇంతకీ మీరు కార్తీక్ గారు ఆఫీస్లో ఎలా ఫ్రెండ్స్ అయ్యారు మాయగారు? మీ గురించి కార్తీక్ గారు నాకెప్పుడు చెప్పలేదు. ఈరోజు పాత సామాన్లు సర్దుతుంటే ఆ మగ్ కనిపించింది. అందులో మీరు కార్తీక్ గారు బెస్ట్ బడ్డీస్ అని ఉండడంతో నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. అవును, ఆ గిఫ్ట్ మీరే ఇచ్చారు కదా అని వరుసగా ప్రశ్నలు అడిగేసింది వెన్నెల. వెన్నెల ప్రశ్నలకు కార్తీక్ గొంతు ఎండిపోయింది. మాయ ఇప్పుడు నిజం చెబుతుందా? తన పుట్టినరోజుకి ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ అది అని చెబుతుందా? కార్తీక్ గుండె వేగం పెరిగింది. మాయ చాలా ప్రశాంతంగా వెన్నెల కళ్ళల్లోకి చూస్తూ సమాధానం ఇచ్చింది. అవును వెన్నెల, కార్తీక్ ఆఫీస్లో జాయిన్ అయిన కొత్తలో మా ఇద్దరిని ఒకే ప్రాజెక్ట్కి అసైన్ చేశారు. అప్పట్లో కార్తీక్కి వర్క్లో చాలా డౌట్స్ ఉండేవి. నేను కొంచెం సీనియర్ని కావడంతో అతనికి హెల్ప్ చేసేదాన్ని. అలా ఇద్దరం ఒక మంచి టీమ్గా మారాము. మా టీం ప్రాజెక్ట్ సక్సెస్ అయినప్పుడు మా మేనేజర్ అందరికీ ఆ మగ్స్ గిఫ్ట్స్గా ఇచ్చారు. ఆ ఫోటో కూడా మేం టీమ్ ఔటింగ్కి వెళ్ళినప్పుడు దిగింది. అంతే తప్ప మేం రోజు మాట్లాడుకునేంత బెస్ట్ ఫ్రెండ్స్ ఏమీ కాదు. అందుకే కార్తీక్ మీకు నా గురించి స్పెషల్గా చెప్పి ఉండడు అని కార్తీక్ ఉదయం అల్లిన అబద్ధానికే తను కూడా ఒక అందమైన ముగింపు ఇచ్చింది. ఆ మాటలు వినగానే కార్తీక్కి ఊపిరి ఆడినట్లు అయింది. తన అబద్ధాన్ని మాయ ఎంత కరెక్ట్గా కవర్ చేసిందో చూసి ఆశ్చర్యపోయాడు. వెన్నెల నవ్వుతూ, ఓహో అదా సంగతి, ఈయన ఇందాక ఇలాగే చెప్పారులేండి. అయినా నా దృష్టిలో స్నేహం అనేది చాలా గొప్పది మాయగారు. రేపు మీకు పెళ్ళై మీకంటూ ఒక కుటుంబం వచ్చాక మీకు కూడా ఈ విషయాలు అర్థమవుతాయి. ఇంతకీ మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అని ఎంతో క్యాజువల్గా అడిగింది. ఈ ఒక్క ప్రశ్న మాయ గుండెను కత్తితో కోసినట్లుగా అనిపించింది. పెళ్ళి, తను ప్రాణంగా ప్రేమించిన వాడు తన కళ్ళ ముందుగా మరొకరి భర్తగా కూర్చున్నాడు. ఇక తనకు పెళ్ళి ఎక్కడిది? తన జీవితాంతం కార్తీక్ జ్ఞాపకాలతో బ్రతకడానికే కదా ఆ రాత్రి తను ఆ చీకటి నిర్ణయం తీసుకుంది. మాయ కళ్ళల్లో ఒక్క క్షణం బాధ మెరిసింది. కానీ వెంటనే దాన్ని కప్పిపుచ్చుకుంటూ, లేదండి, నా దృష్టంతా ఇప్పుడు నా కెరియర్ మీదే ఉంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంది చిన్న నవ్వుతూ. అదేంటండి అలా అంటారు? ఆడపిల్లకి ఎంత కెరీర్ ఉన్నా తోడు కోసం ఒక భర్త ఖచ్చితంగా ఉండాలి. కార్తీక్ గారు నా జీవితంలోకి వచ్చాక నా ప్రపంచమే మారిపోయింది. ఆయన నన్ను ఒక రాణిలా చూసుకుంటున్నారు. నా ప్రతి చిన్న కష్టాన్ని ఆయనే అడిగి తెలుసుకుంటున్నారు. మీకు అలాంటి ఒక మంచి భర్త రావాలని నేను కోరుకుంటున్నాను అని తన మనసులోని ఆనందాన్ని పంచుకుంది వెన్నెల. వెన్నెల చెబుతున్న ప్రతి మాట మాయకు ఒక శిక్షలా అనిపిస్తుంది. కార్తీక్ తన భార్యను ఎంతలా ప్రేమిస్తున్నాడో వింటుంటే తను కార్తీక్ని ఇంకా ఎప్పటికీ పొందలేనన్న నిజం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. కార్తీక్ మాత్రం తలదించుకొని మౌనంగా కూర్చున్నాడు. అతని మనసులో, వెన్నెల ప్లీజ్ ఆపు, ఈ మాటలతో ఆమెను ఇంకా ఎంత బాధ పెడతావు అని అనుకుంటున్నాడు. సరే, చాలాసేపటి నుండి మాట్లాడుతున్నాం కదా, భోజనం చేద్దాం రండి అని రెడీగా ఉన్నాయి అంటూ ఇద్దరిని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళింది వెన్నెల. డైనింగ్ టేబుల్ మీద ఉన్న వంటకాలు చూసి మాయ ఆశ్చర్యపోయింది. అరెరే, నా కోసం ఇంత శ్రమ పడ్డారా వెన్నెల అంది. మీరేం ఫీల్ అవ్వకండి మాయగారు. కార్తీక్ గారి ఫ్రెండ్కి నా చేతులతో వండి పెట్టడం నా బాధ్యత. రండి కూర్చోండి అంటూ వాళ్ళిద్దరికి వడ్డించడం మొదలుపెట్టింది. భోజనం చేస్తూ కూడా వెన్నెల ఎన్నో విషయాలు మాట్లాడుతూనే ఉంది. కార్తీక్కి చికెన్ అంటే ఇష్టమని, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా వెళ్తాడని, అన్నీ తానే దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుందని, ఇలా ఒక కొత్త పెళ్లి కూతురు తన సంసారం గురించి చెప్పుకునే ముచ్చట్లు అన్నీ చెబుతుంది. మాయ ప్రతి మాటకు నవ్వుతూ తల ఊపుతుంది. కానీ ఆమె గొంతులోకి ఆ ముద్దలు దిగడం లేదు.
తను ఇక్కడ కూర్చొని వీళ్ళిద్దరి సంతోషాన్ని చూడడం తన వల్ల కావడం లేదని ఆమెకు అర్థమైంది. మాయగారు, ఒక్క నిమిషం ఆగండి. భోజనం పూర్తయింది కదా, నా ఫేవరెట్ పాయసం తెస్తాను. అది తినకుండా వెళ్ళడానికి వీల్లేదు అంటూ వెన్నెల కిచెన్లోకి వెళ్ళింది. డైనింగ్ టేబుల్ దగ్గర ఇప్పుడు కార్తిక్, మాయ మాత్రమే ఉన్నారు. వాళ్ళ మధ్య 2 అడుగుల దూరం మాత్రమే ఉంది. గదిలో వాతావరణం ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేసేలా మారింది. కిచెన్లో వెన్నెల గిన్నెల సవ్వడి వినిపిస్తుంది. మాయ తలెత్తి కార్తిక్ వైపు చూసింది. ఆమె కళ్ళు ఇప్పుడు ఏడుపుకి సిద్ధంగా ఉన్నట్లుగా ఎర్రబడ్డాయి. మాయా, ఐఆమ్ రియల్లీ సారీ. తను అలా అడుగుతుందని నేను ఊహించలేదు. ఆ మగ్ నేను ఎప్పుడో పాత సామాన్లలో పడేశాను. అది ఈ రోజే తన కంటపడింది. నేను వద్దు అని ఎంత చెప్పినా వినకుండా నీకు ఫోన్ చేసింది అని గుసగుసలాడుతూ అన్నాడు కార్తీక్. మాయ అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎంతో నిస్సహాయంగా గద్గద స్వరంతో, కార్తీక్, నువ్వు పాత సామాన్లలో పడేసింది ఆ మగ్ని కాదు, నా ప్రేమను, నా జ్ఞాపకాలను. అది నీకు ఒక పాత సామానేమో, కానీ నాకది ప్రాణం. అయినా పర్వాలేదు, నేను దాన్ని కూడా భరించగలను. కానీ దయచేసి వెన్నెల నాతో నీ గురించి, నీ ప్రేమ గురించి చెబుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను కార్తీక్. ఆ అమ్మాయి స్వచ్ఛమైన మనసు చూస్తుంటే నేను ఆమెకు ఎంతో ద్రోహం చేశానో ప్రతి క్షణం నాకు గుర్తొస్తోంది. నేను చేసిన పాపానికి ఇక్కడ కూర్చొని అనుభవిస్తున్న ఈ నరకం చాలు అంది. కార్తీక్ మనసు ముక్కలైపోయింది. నేను కూడా రోజు ఆ అపరాధ భావంతోనే చస్తున్నాను మాయా. తనని చూసిన ప్రతిసారి నేను చేసిన ఆ చీకటి పొరపాటు నన్ను భయపెడుతూనే ఉంది. వెన్నెల అమాయకత్వం నన్ను మరింత కుంగతీస్తుంది అన్నాడు. అందుకే చెబుతున్నాను కార్తీక్, నీ గతాన్ని పూర్తిగా నాశనం చెయ్యి. ఈ మగ్ని నన్ను, నా జ్ఞాపకాలను అన్నీ కాల్చేయి. ఇక మీదట వెన్నెల నన్ను ఇంటికి పిలిచినా లేక ఆఫీస్లో కలిసినా నువ్వు ఎలాగైనా ఆపాలి. మీ ఇద్దరి జీవితంలోకి నన్ను ఇంకెప్పుడు లాగవద్దు. ఇది నీకు నా చివరి అభ్యర్థన అని ఎంతో కఠినంగా కానీ లోపల రగులుతున్న బాధతో చెప్పింది మాయ. కార్తీక్ ఆమె మాటలకు తలూపాడు. ప్రామిస్ మాయా, ఇంకెప్పుడు మన దారులు కలవకుండా నేను చూసుకుంటాను. నీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను అని మాట ఇచ్చాడు. అంతలో కిచెన్లో నుండి వెన్నెల పాయసం బౌల్తో బయటకు వచ్చింది. కార్తీక్, మాయ ఇద్దరు వెంటనే సైలెంట్ అయిపోయి తమ ముఖాల్లోని భావాలను మార్చుకున్నారు. ఇదిగో మాయగారు, నా స్పెషల్ పాయసం. మీరు ఖచ్చితంగా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి అంటూ ఆమె ప్లేట్లో ఒక చిన్న కప్పుతో పాయసం పెట్టింది వెన్నెల. ఆ తర్వాత కార్తీక్ వైపు చూసి, ఏవండి, మీకు కూడా వేయనా అని అడిగింది. కార్తీక్ నవ్వుతూ, వేయి వెన్నెల, నువ్వు చేసిన పాయసం ఎప్పుడైనా వదులుకుంటానా అన్నాడు. వెన్నెల ఒక స్పూన్ పాయసం తీసుకుని కార్తీక్కి స్వయంగా తన చేత్తో తినిపించింది. కార్తీక్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆ పాయసాన్ని ఆస్వాదించాడు. ఆ దృశ్యం మాయ కళ్ళ ముందు జరుగుతుంది. తాను ఎంత త్యాగం చేసినా తన మనసులో మాత్రం కార్తీక్ ఎప్పటికీ తనవాడే అన్న ఒక చిన్న ఆశ మిగిలే ఉంది. కానీ ఇప్పుడు వెన్నెల చేతిలో నుండి పాయసం తింటున్న కార్తీక్ను చూశాక ఆ ఆశ కూడా పూర్తిగా చచ్చిపోయింది. తను కార్తీక్ జీవితంలో ఒక అపరిచితురాలిగా మిగిలిపోవడమే వాళ్ళ ముగ్గురికి మంచిదని ఆమె నిర్ణయించుకుంది. పాయసం తిన్న తర్వాత మాయ లేచి నిలబడింది. చాలా అద్భుతంగా ఉంది వెన్నెల. మీరు వంట చాలా బాగా చేస్తారు. కార్తీక్ చాలా లక్కీ. సరే, ఇక నేను బయలుదేరతాను. నాకు కొంచెం పనులున్నాయి అంటూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. వెన్నెల ఆమెను వాకిలి దాకా సాగనంపడానికి వచ్చింది. థ్యాంక్ యూ మాయగారు, మా ఇంటికి వచ్చినందుకు. మళ్ళీ ఎప్పుడైనా వీలు చూసుకొని రండి. మనం ఇద్దరం ఒకరోజు షాపింగ్కి కూడా వెళ్దాం అని ఎంతో ఆప్యాయంగా చెప్పింది. మాయ ఒక చిన్న చిరునవ్వు నవ్వి, తప్పకుండా వెన్నెల, టేక్ కేర్, బాయ్ కార్తీక్ అని చెప్పి లిఫ్ట్ వైపు నడిచింది. లిఫ్ట్ తలుపులు మూసుకునే క్షణంలో కార్తీక్ కళ్ళలోకి చూసింది మాయ. ఆ ఆఖరి చూపులో, ఇదే మన ఆఖరి కలయిక కార్తీక్, నా కోసం ఇక వెతకకు అన్న ఒక మౌన వీడ్కోలు స్పష్టంగా కనిపించింది. లిఫ్ట్ కిందకు వెళ్ళిపోయింది.
కార్తిక్ లోపలికి వచ్చి తలుపు వేసుకున్నాడు. పెద్ద గండం గడిచిపోయిందని అతనికి అర్థమైంది. మాయ ఎంత పరిణితితో ఈ పరిస్థితిని డీల్ చేసిందో తలుచుకొని ఆమె మీద అతనికి గౌరవం పెరిగింది. అదే సమయంలో తన పక్కన ఎంతో ఆనందంగా గిన్నెలు సర్దుతున్న వెన్నెలను చూసి తన జీవితానికి ఈమె స్వచ్ఛమైన ప్రేమే శ్రీరామ రక్ష అని బలంగా నమ్మాడు. కార్తిక్ గారు, మాయగారు చాలా మంచివారు కదా, కానీ ఎందుకో ఆమె కళ్ళల్లో ఒక తెలియని వెలితి, ఒక చిన్న బాధ ఉన్నట్లు నాకు అనిపించింది. బహుశా ఒంటరిగా ఉండడం వల్లేమో. ఆమెకు కూడా మంచి సంబంధం వస్తే బాగుంటుంది కదా అంటూ కిచెన్లోకి వెళ్తూ క్యాజువల్గా అంది వెన్నెల. ఆ మాటలు కార్తిక్కి ఒక హెచ్చరికలా అనిపించాయి. వెన్నెల ఎంత అమాయకురాలో, అంత పదునైన చూపు ఉన్న అమ్మాయి అని అతనికి అర్థమైంది. ఆమె ఏ విషయాన్నైనా లోతుగా గమనించగలదు. ఇకపై తను చాలా జాగ్రత్తగా ఉండాలని, తన గతం ఏ రూపంలోనూ వెన్నెల కంటికి చిక్కకూడదని నిర్ణయించుకున్నాడు. వెంటనే పాత సామాన్లు ఉన్న అట్టపెట్టె దగ్గరకు వెళ్ళాడు కార్తిక్. అందులో ఉన్న ఆ మగ్ని బయటకు తీశాడు. దాన్ని చూస్తుంటే అతనికి తను చేసిన తప్పు కళ్ళ ముందు మెదులుతోంది. మాయ చెప్పినట్లుగానే దీన్ని కాల్చేయడమో, నాశనం చేయడమో కరెక్ట్ అనిపించింది. దాన్ని తీసుకొని ఒక పాత న్యూస్ పేపర్లో చుట్టి తన ఆఫీస్ బ్యాగ్లో లోపలికి అరలో దాచిపెట్టాడు. రేపు ఆఫీస్కి వెళ్ళే దారిలో ఎక్కడైనా చెత్త కుండీలో పడేయాలని అనుకున్నాడు. ఆదివారం సాయంత్రం ప్రశాంతంగా గడిచిపోయింది. వెన్నెల కార్తిక్తో కలిసి టీవీ చూస్తూ తన ఊరి కబుర్లు చెబుతూ సమయం గడిపింది. కార్తిక్ కూడా తన మనసులోని భారాన్ని దించేసి ఆమె మాటలకు నవ్వుతూ ఆమెకు పూర్తిగా తన సమయాన్ని కేటాయించాడు. ఇద్దరి మధ్య ఉన్న బంధం రోజురోజుకు మరింత బలపడుతోంది. ఒకరికొకరు అన్న నమ్మకం వాళ్ళ కొత్త కాపురంలో పూలు పూయిస్తోంది. మరుసటి రోజు ఉదయం సోమవారం. కార్తిక్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. వెన్నెల అతనికి కావలసినవన్నీ సర్ది ఇస్తోంది. లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టాను కార్తిక్ గారు, ఈసారి మర్చిపోకండి. నిన్నటిలాగా మళ్ళీ నేను ఆఫీస్కి రాను సుమా అని చిలిపిగా బెదిరించింది. కార్తిక్ నవ్వుతూ, లేదు వెన్నెల, ఈరోజు మర్చిపోను. అయినా నువ్వు ఆఫీస్కి వస్తే బాగుంటుంది కదా, అందరూ నిన్ను చూసి జలసి ఫీల్ అవుతారు. ఇంత అందమైన భార్య నాకు దొరికిందని అంటూ ఆమె బుగ్గ గిల్లాడు. కార్తిక్ తన బ్యాగ్ తీసుకొని కిందకు వెళ్ళాడు. కారులో ఆఫీస్కి వెళ్తుండగా దారిలో ఒక నిర్మానుషమైన ప్రదేశంలో కారు ఆపాడు. బ్యాగ్లో నుండి ఆ పేపర్లో చుట్టిన మగ్ని బయటకు తీశాడు. దాన్ని చూసి ఒక్క క్షణం నిట్టూర్చాడు. సారీ మాయా, నువ్వు చెప్పింది నిజమే. నా జీవితంలో ఈ గతాన్ని పూర్తిగా చెరిపేస్తున్నాను. నీ ప్రేమకు ఇదే నా ముగింపు అని మనసులో అనుకుంటూ ఆ మగ్ని పక్కనే ఉన్న ఒక పెద్ద డస్ట్బిన్లో పడేశాడు. ఆ తర్వాత కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. గతం చెరిగిపోయిందనుకున్న కార్తిక్కి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి? వెన్నెల ప్రేమ కార్తిక్ జీవితాన్ని ఎంత అందంగా మార్చబోతుంది? మాయ నిజంగానే కార్తిక్కి శాశ్వతంగా దూరమైందా? పట్నంలో మొదలైన ఈ కొత్త సంసారంలో ఎలాంటి తీపి గురుతులు మరియు ఊహించని మలుపులు రాబోతున్నాయో చూద్దాం. ఆఫీస్కి వెళ్ళే దారిలో తన గతానికి గుర్తుగా ఉన్న ఆ మగ్ని చెత్త కుండీలో పడేసిన తర్వాత కార్తిక్ మనసులో ఒక పెద్ద భారం దిగిపోయినట్లు అనిపించింది. ఇక తన జీవితంలో వెన్నెల మాత్రమే, తన ప్రపంచం వెన్నెల మాత్రమే. గతాన్ని తవ్వుకొని బాధపడే కంటే తన ముందున్న ఈ స్వచ్ఛమైన ప్రేమకు న్యాయం చేయడమే సరైన మార్గమని బలంగా నమ్ముతూ ఆఫీస్లో అడుగుపెట్టాడు కార్తిక్. తన డెస్క్ దగ్గరకు వెళ్ళి వర్క్లో నిమగ్నమయ్యాడు. ఆ రోజంతా మాయ అతనికి ఎక్కడా ఎదురుపడలేదు. భోజన సమయంలో తోటి కొలీగ్స్తో మాట్లాడుతూ క్యాంటీన్కి వెళ్ళినప్పుడు మాటల మధ్యలో ఒక కొలీగ్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, మాయ తన ప్రాజెక్ట్ మేనేజర్తో మాట్లాడి తనను వేరే ప్రాజెక్ట్కి, వేరే ఫ్లోర్కి ట్రాన్స్ఫర్ చేయించుకుందని, అంతేకాదు 2 వారాల పాటు లీవ్ కూడా పెట్టిందని తెలిసింది. ఆ మాట వినగానే కార్తిక్కి మాయ మీద ఉన్న గౌరవం మరింత పెరిగింది. తన జీవితంలో ఎలాంటి కల్లోలం సృష్టించకుండా తన మాట నిలబెట్టుకుంటూ తనకు తానుగా దూరంగా వెళ్ళిపోయిన మాయ
నిర్ణయానికి మనసులోని కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఇక నా గతం నన్ను ఎప్పటికీ వెంటాడదు, నా వెన్నెలకు ఎలాంటి కన్నీరు రాదు అని స్థిరపరుచుకున్నాడు. ఆ రోజు సాయంత్రం కార్తిక్ ఆఫీస్ నుండి త్వరగా బయలుదేరాడు. దారిలో ఒక మాల్కి వెళ్ళి వెన్నెల కోసం కొన్ని కొత్త బట్టలు, ఒక స్మార్ట్ వాచ్ తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం 6 గంటలు అవుతుంది. కార్తిక్ రాక కోసం ఎదురు చూస్తున్న వెన్నెల కాలింగ్ బెల్ మోగగానే గబగబా వెళ్ళి తలుపు తీసింది. కార్తిక్ చేతిలో ఉన్న షాపింగ్ బ్యాగ్స్ చూసి ఆశ్చర్యపోయింది. ఏంటండి ఇవన్నీ, ఎవరి కోసం అని అడిగింది. కార్తిక్ లోపలికి వస్తూ, ఇంట్లో నా మహారాణి కాకుండా ఇంకెవరున్నారు వెన్నెల, నీకోసమే. నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను నీకు ఏమీ కొనివ్వలేదు కదా, అందుకే ఈ చిన్న సర్ప్రైజ్ అంటూ బ్యాగ్స్ ఆమె చేతికి ఇచ్చాడు. వెన్నెల ఆనందంగా ఆ కవర్స్ తెరిచి చూసింది. అందులో చాలా అందమైన చుడిదార్స్, 2 పట్టు చీరలు, ఒక మోడ్రన్ స్మార్ట్ వాచ్ ఉన్నాయి. ఇవన్నీ నా కోసమా? ఎంత బాగున్నాయో. కానీ ఈ వాచ్ ఎందుకండి, నా దగ్గర మా నాన్నగారు కొనిచ్చిన పాత వాచ్ ఉంది కదా అంది అమాయకంగా. కార్తిక్ నవ్వుతూ, అది పాతకాలం వాచ్ వెన్నెల, ఇది స్మార్ట్ వాచ్. ఇందులో నీ హార్ట్ బీట్ తెలుస్తుంది, నువ్వు ఎన్ని అడుగులు నడిచావో తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఫోన్ చేస్తే వెంటనే ఇందులో మాట్లాడవచ్చు. నా భార్య సిటీకి వచ్చాక కొంచెం ట్రెండింగ్గా మారాలి కదా అంటూ ఆ వాచ్ని స్వయంగా ఆమె చేతికి కట్టాడు. వెన్నెల సిగ్గుపడుతూ, మీరు ఇలా నాకు అన్నీ ఇస్తుంటే నేను మీకు ఏమివ్వగలనండి అంది కళ్ళల్లో నీళ్లతో. నీ స్వచ్ఛమైన నవ్వు, నీ ప్రేమ, ఈ 2 చాలు వెన్నెల నా జీవితానికి. సరే, తర్వాత ఈ కొత్త చుడిదార్ వేసుకుని రెడీ అవ్వు, ఈరోజు మనం బయటికి వెళ్తున్నాం అన్నాడు కార్తిక్. ఎక్కడికండి? సినిమాకి. నువ్వు నేను కలిసి చూసే మొదటి సినిమా. త్వరగా రెడీ అవ్వు అంటూ ఆమెను లోపలికి పంపించాడు. అరగంట తర్వాత లేత పసుపు రంగు చుడిదార్తో మెరిసిపోతూ బయటకు వచ్చింది వెన్నెల. జడ వేసుకోకుండా జుట్టును ఫ్రీగా వదిలేసింది. ఆమెను అలా చూస్తుంటే కార్తిక్కి మతిపోయింది. నజార్ నాలాగే అన్నట్లుగా ఆమె బుగ్గ మీద చిన్న కాటుక బొట్టు పెట్టాడు. ఇద్దరు కారులో ఐనెక్స్ మాల్కి చేరుకున్నారు. వెన్నెల మొదటిసారి ఒక పెద్ద మల్టీప్లెక్స్ మాల్కి రావడం, అక్కడ ఉన్న లైటింగ్స్, ఎస్కలేటర్లు, పెద్ద పెద్ద షాపులు చూసి చిన్న పిల్లలా ఆశ్చర్యపోయింది. ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు భయంతో కార్తిక్ చేతిని గట్టిగా పట్టుకుంది. కార్తిక్ గారు, ఇది కదులుతుందండి, నేను పడిపోతానేమో అని భయపడుతూ చెప్పింది. కార్తిక్ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి, నేను పట్టుకున్నాను కదా, భయపడకు అంటూ ధైర్యం చెప్పి పైకి తీసుకువెళ్ళాడు. సినిమా థియేటర్ లోపల పెద్ద స్క్రీన్, సౌండ్ ఎఫెక్ట్స్కి వెన్నెల ఆశ్చర్యపోతూ సంతోషంతో సినిమా చూసింది. ఇంటర్వెల్లో కార్తిక్ పాప్కార్న్, కూల్ డ్రింక్స్ తీసుకువచ్చాడు. చీకట్లో సినిమా చూస్తూ కార్తిక్ భుజం మీద తలవాల్చింది వెన్నెల. కార్తిక్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని వేలతో ఆడుకుంటున్నాడు. ఆ చీకటి థియేటర్లో వాళ్ళిద్దరి మధ్య ఒక అందమైన రొమాంటిక్ వాతావరణం నెలకొంది. సినిమా పూర్తయ్యేసరికి రాత్రి 10 గంటలు దాటింది. మాల్ బయటకు రాగానే చల్లని గాలి వేస్తోంది. ఆకాశం మేఘావృతమై ఉంది. కార్తిక్ వెన్నెల కారు దగ్గరకు నడుస్తుండగా సన్నగా చిరుజల్లులు మొదలయ్యాయి. వెన్నెల ఆ వర్షపు చినుకులను చూసి ఉత్సాహంగా, కార్తిక్ గారు, వర్షం, నాకు వానలో తడవడమంటే చాలా ఇష్టం అంటూ చేతులు చాచి ఆ చినుకులను ఆస్వాదించడం మొదలుపెట్టింది. కార్తిక్ నవ్వుతూ, అరెరే, జలుబు చేస్తుంది వెన్నెల, త్వరగా కారెక్కు అని కంగారు పడ్డాడు. కానీ వెన్నెల వినలేదు. వర్షం కొద్దిగా స్పీడ్ పెరిగింది. మాల్ ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఆమె చిన్నపిల్లల గెంతుతూ వర్షంలో తడుస్తోంది. ఆ లైట్ల వెలుగులో వర్షపు దారుల్లో తడుస్తున్న వెన్నెల ఒక అద్భుతమైన పెయింటింగ్లా కనిపిస్తుంది కార్తిక్కి. తన భార్యలో ఉన్న ఈ అమాయకత్వాన్ని, ఈ అల్లరిని చూసి కార్తిక్ మనసు పులకరించిపోయింది. అతను కూడా కారు ఎక్కకుండా వర్షంలోకి వచ్చి ఆమెతో పాటు తడవడం మొదలుపెట్టాడు. ఇద్దరు వర్షంలో పూర్తిగా తడిసిపోయారు. కార్తిక్ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. చలికి ఆమె పెదవులు కొద్దిగా వణుకుతున్నాయి.
కార్తీక్ కళ్ళలోకి చూస్తూ ఎంత అందంగా ఉందో కదా ఈ రాత్రి అంది వెన్నెల. వర్షం కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు వెన్నెల అంటూ ఆమె నుదుటి మీద పడిన తడి జుట్టును పక్కకు నెట్టి ఆమె పెదవులపై సున్నితంగా ముద్దు పెట్టాడు కార్తీక్. ఆ చల్లని వర్షంలో వాళ్ళిద్దరి వేడి శ్వాసలు ఏకమయ్యాయి. ప్రకృతి పాడుతున్న వానపాట వాళ్ళిద్దరి ప్రేమకు నేపథ్య సంగీతంలా మారింది. రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఇద్దరు తడిసిన బట్టలతో ఇంట్లోకి రాగానే కార్తీక్ టవల్ తీసుకువచ్చి స్వయంగా వెన్నెల తల తుడిచాడు. చూసావా, నా మాట వినకుండా తడిశావు. రేపొద్దున్నే నీకు జలుబు చేయకపోతే చూడు అని కోప్పడుతున్నట్లుగా అన్నాడు. వెన్నెల నవ్వుతూ, జలుబు చేస్తే ఏంటండి, మీలాంటి భర్త పక్కన ఉంటే నాకది కూడా ఒక తీపి అనుభవమే అంది. ఆ రాత్రి వాళ్ళ కొత్త కాపురంలో ప్రేమ మరింత గాఢంగా పెనవేసుకుంది. మరుసటి రోజు ఉదయం కార్తీక్ చెప్పినట్లుగానే వెన్నెలకు కొద్దిగా జలుబు, తుమ్ములు మొదలయ్యాయి. కార్తీక్ నవ్వుతూ, చూసావా నా మాట విననందుకు. ఇప్పుడు ఆగు, నేను వెళ్ళి అల్లం టీ పెట్టి తీసుకువస్తాను అంటూ తానే స్వయంగా కిచెన్లోకి వెళ్ళి అల్లం, యాలకులు వేసి వేడి వేడి టీ చేసి తెచ్చాడు. వెన్నెల ఆ టీ తాగుతూ, మీ చేత్తో చేసిన టీ చాలా బాగుందండి. ఇలా రోజు మీరు చేసి పెడితే నేను రోజు వర్షంలో తడవడానికైనా రెడీ అని నవ్వింది. సరిగ్గా అప్పుడే కార్తీక్ ఫోన్ మోగింది. నాన్నగారు, రామచంద్రరావు గారి దగ్గర నుండి కాల్. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో నాన్నగారు, బాగున్నారా, అమ్మ బాగుందా అని అడిగాడు. బాగున్నాంరా కార్తీక్, మీరిద్దరూ ఎలా ఉన్నారు? సిటీ వాతావరణం వెన్నెలకు అలవాటు పడిందా అని అడిగాడు రామచంద్రరావు గారు. అంతా బాగానే ఉంది నాన్నగారు. ఏంటి పొద్దున్నే ఫోన్ చేశారు, విశేషం ఏమైనా ఉందా? ఏం లేదురా, మొన్నటి నుండి నాకు కొంచెం మోకాళ్ళ నొప్పులు, బీపీ ఎక్కువగా అనిపిస్తుంది. రాజమండ్రిలో డాక్టర్కి చూపిస్తే, ఒకసారి హైదరాబాద్కి వెళ్ళి పెద్ద డాక్టర్ని చూపిస్తే మంచిది అన్నారు. అందుకే నేను మీ అమ్మ రేపు ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్కి హైదరాబాద్ బయలుదేరుతున్నాం. మీ ఇంటికి కూడా వచ్చినట్లు ఉంటుంది. అలాగే హాస్పిటల్ పని కూడా చూసుకోవచ్చు అని అనుకుంటున్నాం. కార్తీక్ సంతోషంగా, చాలా మంచి పని చేశారు నాన్నగారు. మీరు అమ్మ వస్తున్నారంటే వెన్నెలకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను అపాయింట్మెంట్ బుక్ చేస్తాను. మీరు రేపు ఉదయం స్టేషన్కి రాగానే నేను కారు తీసుకొని వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కార్తీక్ వెన్నెల వైపు తిరిగి, విన్నావుగా, రేపు నాన్నగారు అమ్మ వస్తున్నారు. నాన్నగారికి కొంచెం హెల్త్ చెకప్ అట. వాళ్ళు మన ఇంటికి రావడం ఇదే మొదటిసారి అని చెప్పాడు. వెన్నెల ముఖం వెలిగిపోయింది. నిజంగానా? అత్తయ్య మామయ్య వస్తున్నారా? ఎంత సంతోషమైన వార్త చెప్పారండి. వాళ్ళు మన ఇంటికి మొదటిసారి వస్తున్నారు. నేను వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. కార్తీక్ గారు, ఈరోజు సాయంత్రం మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి వాళ్ళకి కావలసినవి అన్నీ తీసుకురావాలి అంటూ జలుబు మర్చిపోయి హడావిడి చేయడం మొదలుపెట్టింది. ఆ రోజంతా వెన్నెల ఇల్లు సర్దడంలోనే గడిపింది. అత్తయ్యకు నచ్చే విధంగా పూల కుండీలు సర్దింది. మామయ్య గారికి ఇబ్బంది కలగకుండా గెస్ట్ రూమ్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసింది. సాయంత్రం కార్తీక్తో కలిసి వెళ్ళి కూరగాయలు, పండ్లు, స్వీట్స్ అన్నీ కొనుక్కొని వచ్చింది. వెన్నెల పెడుతున్న ఈ శ్రద్ధ చూసి కార్తీక్కి ఆమె మీద ప్రేమ రెట్టింపు అయింది. నా తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తుందో కదా అని మురిసిపోయాడు. మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్ళి తల్లిదండ్రులను తీసుకువచ్చాడు కార్తీక్. కారు తమ అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకోగానే పార్వతమ్మ గారు ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసి ఆశ్చర్యపోయారు. కార్తీక్ ఇంటి తలుపు తీయగానే గుమ్మం ముందు వెన్నెల ఎంతో సాంప్రదాయంగా చీర కట్టుకొని చేతిలో హారతి పెళ్లంతో నిలబడి ఉంది. అత్తామామలకు హారతి ఇచ్చి వాళ్ళ పాదాలకు నమస్కరించి ఇంట్లోకి ఆహ్వానించింది. పార్వతమ్మ గారు కోడలిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని, ఎంత బాగా ముస్తాబయ్యావే నా తల్లి, సిటీకి వచ్చిన మన పద్ధతులు మర్చిపోలేదు అంటూ మురిసిపోయారు. ఇల్లు చూసి రామచంద్రరావు గారు, చాలా నీట్గా సర్ది పెట్టావమ్మా వెన్నెల. వీడు బ్యాచులర్గా ఉన్నప్పుడు నేను ఒకసారి వచ్చాను. అప్పుడు ఇల్లంతా చెత్త కుండీలా ఉండేది.
నువ్వు వచ్చాక ఇల్లు గుడిలా మారిపోయింది అని మెచ్చుకున్నారు. వెన్నెల వాళ్ళకి వేడి వేడి కాఫీలు, టిఫిన్ తీసుకువచ్చింది. మీరు జర్నీ చేసి అలసిపోయి ఉంటారు అత్తయ్య. వెళ్ళి స్నానం చేసి రండి. నేను మీకు ఇష్టమైన వంటలన్నీ సిద్ధం చేశాను అని చెప్పింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనం దగ్గర అందరూ ఎంతో ఆనందంగా కూర్చున్నారు. వెన్నెల స్వయంగా వండిన గుత్తి వంకాయ కూర, ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి మరియు మామిడికాయ పప్పు అన్నీ వడ్డించింది. రామచంద్రరావు గారు తింటూ అద్భుతంగా ఉందమ్మా వంట. మా కోడలి చేత వంట ముందు ఏ 5 స్టార్ హోటల్ వంట కూడా సాటి రాదు అంటూ కడుపు నిండా భోజనం చేశారు. సాయంత్రం కార్తీక్ తన తండ్రిని తీసుకొని జూబ్లీహిల్స్లో ఉన్న ఒక పెద్ద ఆర్థోపెడిక్స్ హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ అన్నీ చెక్ చేసి పెద్దగా భయపడాల్సిన పని లేదండి. వయసు వల్ల వచ్చిన మోకాళ్ళ అరుగుదల అంతే. మందులు వాడితే సరిపోతుంది. అలాగే కొంచెం బీపీ కూడా ఎక్కువగా ఉంది. ప్రశాంతంగా ఉండాలి, ఎక్కువ శ్రమ పడకూడదు అని చెప్పి మందులు రాసి ఇచ్చారు. ఇంటికి వచ్చాక ఈ విషయం వెన్నెలకు తెలిసింది. ఆమె వెంటనే మామయ్య గారి పట్ల ఎంతో శ్రద్ధ చూపించడం మొదలుపెట్టింది. రాత్రి భోజనం తర్వాత రామచంద్రరావు గారు హాల్లో సోఫాలో కూర్చుని మోకాలు పట్టుకొని కొద్దిగా బాధపడుతున్నారు. ఇది గమనించిన వెన్నెల వెంటనే కిచెన్లోకి వెళ్ళి నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి అందులో కొద్దిగా కర్పూరం వేసి తీసుకువచ్చింది. మామయ్య, డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోమన్నారు కదా, మీరు అలా బాధపడుతుంటే మేము చూడలేము. కాలు చాపండి, నేను ఈ నూనెతో మర్దన చేస్తాను. నొప్పి ఇట్టే తగ్గిపోతుంది అని చెప్పింది. రామచంద్రరావు గారు కంగారు పడుతూ, అయ్యో వెన్నెల, నువ్వు నా కూడలివి అమ్మా. నా కాలు నువ్వు పట్టుకోవడం ఏంటి తల్లి, వద్దులే, మీ అత్తయ్య పడుతుంది అన్నారు. వెన్నెల నవ్వుతూ, అదేంటి మామయ్య, పెళ్లి మండపంలో నన్ను కార్తిక్ గారికి అప్పగించేటప్పుడు మా నాన్నగారు ఏమన్నారో గుర్తుందా? నిన్ను దేవుడిలా చూసుకుంటుంది అని చెప్పారు కదా. నాకు మా నాన్న ఎలాగో మీరు అంతే మామయ్య. కూతురిగా నా తండ్రి కాలు నేను పడితే తప్పేముంది అంటూ కింద కూర్చొని ఆయన మోకాళ్లకు ఎంతో ప్రేమగా నూనె రాసి మర్దన చేయడం మొదలుపెట్టింది. ఆ మాటలకు, వెన్నెల చూపిస్తున్న ఆ ప్రేమాభిమానాలకు రామచంద్రరావు గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. 100 నోములు నోచుకుంటే గాని నీలాంటి కోడలు రాదమ్మా. మా అదృష్టం కొద్దీ నువ్వు మా ఇంటికి మహాలక్ష్మిలా వచ్చావు అంటూ ఆమె తల నిమిరి దీవించారు. దూరం నుండి ఈ దృశ్యాన్ని చూస్తున్న కార్తిక్ గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన భార్య అందంగా ఉండడమే కాదు, ఎంత గొప్ప మనసున్నదో అని తలుచుకొని అతనికి గర్వంగా అనిపించింది. అదే సమయంలో పెళ్లికి ముందు రాత్రి తను చేసిన తప్పు మళ్ళీ గుర్తుకు వచ్చి అతని మనసును కొద్దిగా మెలిపెట్టింది. ఇంతటి పవిత్రమైన మనసున్న అమ్మాయిని నేను మోసం చేశాను కదా, ఈ నిజం ఎప్పటికీ తన దాకా రానివ్వకూడదు. తన ప్రేమకు నేను బానిసగా బ్రతికేయాలి అని కన్నీళ్లు తుడుచుకున్నాడు. మరుసటి రోజు కార్తిక్ ఆఫీస్కి వెళ్ళాడు. పార్వతమ్మ గారు, రామచంద్రరావు గారు ఇంట్లో వెన్నెలతో సమయం గడుపుతున్నారు. వెన్నెల వాళ్ళిద్దరికీ అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. సమయానికి మందులు ఇవ్వడం, వాళ్ళకి నచ్చిన డైట్ ఫుడ్ వండి పెట్టడం, వాళ్ళతో కబుర్లు చెప్పడం అన్నీ చేస్తుంది. పార్వతమ్మ గారు కూరగాయలు కోస్తూ వెన్నెలతో, వెన్నెల, పెళ్ళై వారం రోజులు అవుతుంది. మాకు త్వరగా ఒక మనవడినో మనవరాలినో ఇస్తే వాళ్ళతో ఆడుకుంటూ ఇక్కడే ఉండిపోతాము. నా కొడుకు బాధ్యత నువ్వు తీసుకున్నావు కాబట్టి వాడి పిల్లల బాధ్యత మేం తీసుకుంటాం అని నవ్వుతూ ఆట పట్టించారు. ఆ మాటలకు వెన్నెల బుగ్గలు ఎర్రబడ్డాయి. సిగ్గుపడుతూ తలదించుకొని అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోయింది. 3 రోజుల తర్వాత రామచంద్రరావు గారి ఆరోగ్యం కుదుటపడింది. వాళ్ళు ఊరికి తిరిగి ప్రయాణం కావడానికి సిద్ధమయ్యారు. వెన్నెల వాళ్ళకి దారిలో తినడానికి స్నాక్స్, స్వీట్స్ అన్నీ సర్దిపెట్టింది. కార్తిక్, వెన్నెల ఇద్దరూ వాళ్ళను స్టేషన్లో డ్రాప్ చేయడానికి వచ్చారు. రైలు ఎక్కే ముందు పార్వతమ్మ గారు కోడల్ని గట్టిగా హత్తుకొని, చాలా సంతోషంగా ఉందమ్మా. నా కొడుకు ఒంటరి వాడైపోతాడేమో అని ఎన్నాళ్ళు భయపడ్డాను. కానీ నువ్వు వచ్చాక నాకెలాంటి దిగులు లేదు. వాడు అప్పుడప్పుడు ఆఫీస్ టెన్షన్స్తో కోపగించుకున్నా నువ్వు ఓపికగా భరించు తల్లి. వాడికి నీ మీద ప్రాణం. అన్యోన్యంగా ఉండండి అని దీవించారు.
రామచంద్రరావు గారు కార్తిక్కి చెబుతూ, చూడురా కార్తిక్, నా కూతురు లాంటి కోడలిని నీకు అప్పగించి వెళ్తున్నాను. దాన్ని ఏడిపిస్తే మాత్రం నేను నీ తండ్రి అన్న విషయం మర్చిపోతాను. జాగ్రత్తగా చూసుకో అని హెచ్చరించినట్లుగా చెబుతూనే ఆప్యాయంగా నవ్వాడు. కార్తిక్ చేతులు జోడించి, మీరేం భయపడకండి నాన్నగారు, నా గుండె ఆగేంత వరకు తనని రాణిలా చూసుకుంటాను అని మాట ఇచ్చారు. రైలు కదిలింది. అత్తామామలకు టాటా చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది వెన్నెల. కార్తిక్ ఆమె భుజం మీద చెయ్యి వేసి ఓదార్చాడు. ఏడవకు వెన్నెల, మళ్ళీ పండక్కి మనం ఊరు వెళ్తాం కదా, పద ఇంటికి వెళ్దాం అని కారు దగ్గరకు తీసుకువచ్చాడు. ఇంటికి వచ్చేసరికి రాత్రి 8 గంటలు అయ్యింది. అత్తామామలు లేకపోవడంతో ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంగా అనిపించింది. వెన్నెల ఫ్రెష్ అయ్యి ఇద్దరికీ లైట్గా ఉప్మా చేసి తీసుకువచ్చింది. భోజనం చేస్తున్నప్పుడు వెన్నెల కొంచెం డల్గా ఉండడం గమనించాడు కార్తీక్. ఏమైంది వెన్నెల, అత్తయ్య గారు వెళ్ళారని బాధపడుతున్నావా అని అడిగాడు. అవునండి, ఇన్ని రోజులు వాళ్ళు ఉంటే ఇల్లంతా ఎంత కలకలలాడుతూ ఉందో, ఇప్పుడు మళ్ళీ మనం ఇద్దరమే అయిపోయాము. ఏదో తెలియని వెలితిగా ఉంది అంది. కార్తిక్ ఆమె చేతిని పట్టుకొని, నీకు ఇల్లు వెలితిగా లేకుండా నేను చూసుకుంటానులే. రేపు శనివారం నాకు సెలవు కదా, మనం ఇద్దరం ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. నీ మూడ్ సెట్ అయిపోతుంది అన్నాడు కన్ను గీటుతూ. ఆ రాత్రి బెడ్రూమ్లో చల్లని ఏసీ గాలికి దుప్పటి కప్పుకొని పడుకున్నారు ఇద్దరు. కార్తిక్ వెన్నెలను తన వైపు తిప్పుకొని ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఉన్న స్వచ్ఛతను చూస్తుంటే అతనికి ప్రతిరోజు కొత్తగానే అనిపిస్తోంది. వెన్నెల, మా నాన్నగారి కాళ్ళు పట్టి నువ్వు వాళ్ళ మనసులే కాదు, నా మనసును కూడా పూర్తిగా గెలుచుకున్నావు. ఈ జన్మకి నీకు బానిసగా ఉండాలనిపిస్తుంది అంటూ ఆమె నుదుటి మీద, బుగ్గల మీద ఆప్యాయంగా ముద్దులు పెట్టాడు. వెన్నెల సిగ్గుతో ముడుచుకుపోతూ, కార్తిక్ గారు, అత్తయ్య గారు ఒక మాట అన్నారు అని మెల్లగా చెప్పింది. ఏమన్నారు? త్వరగా మనవడినో మనవరాలినో ఇస్తే ఆడుకుంటారట. మనకేమో ఇప్పుడే పెళ్ళయింది, కానీ అత్తయ్య గారికి అప్పుడే మనవలు కావాలట అని కళ్ళు దాచుకుంటూ చెప్పింది. కార్తీక్ గట్టిగా నవ్వి, అందులో తప్పేముంది వెన్నెల, పెద్దవాళ్ళు అలాగే కోరుకుంటారు, వాళ్ళ కోరిక తీర్చడం మన బాధ్యతే కదా అంటూ ఆమెను మరింత గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎండం పూర్తిగా మాయమై ఒకరిలో ఒకరు లీనమైపోయారు. వారి స్వచ్ఛమైన ప్రేమకు ఆ రాత్రి మరో మధురమైన జ్ఞాపకాలను కానుకగా ఇచ్చింది. మరుసటి రోజు ఉదయం కార్తిక్ వెన్నెల ఒక అందమైన రిసార్ట్కి లాంగ్ డ్రైవ్కి బయలుదేరారు. జీవితం ఎంతో ప్రశాంతంగా సాఫీగా సాగిపోతుంది. కార్తిక్ మనసులో మాయా ఆలోచనలు పూర్తిగా చెరిగిపోయాయి. కానీ విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కార్తిక్ జీవితంలో తుఫాను సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా ఆఫీస్లో ఒక కొత్త మార్పు రాబోతుంది. ఆ మార్పు కార్తిక్ వెన్నెల జీవితాలను ఎలా ప్రభావితం చేయబోతోంది? దూరంగా వెళ్ళిపోయిందనుకున్న గతం ఇంకో కొత్త రూపంలో కార్తిక్ ముందుకు రాబోతుందా? వాళ్ళ ఈ సంతోషకరమైన కొత్త కాపురానికి విధి ఎలాంటి పరీక్షలు పెట్టబోతుంది? కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.